హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ మొబైల్ అయితే చూడవచ్చు. మీరు మొబైల్లో అయితే మనకి డిస్ప్లే అయితే ఎక్కడా బ్రేక్ అవ్వలేదు ఫ్రెండ్స్, కానీ డిస్ప్లే అనేది ఆగిపోవడం జరిగింది. అది లిక్విడ్ అయితే ఫామ్ అయిపోయింది ఫుల్గా. మీరైతే చూడొచ్చు, వీడియోలో అయితే మీకు క్లారిటీగా అయితే కనిపించట్లేదు. మీకు డిస్ప్లేలో మీకు సైడ్కి ఇలా పెట్టి చూస్తే లైటింగ్లో మీకు ఏదో వాటర్ టైప్ ఉంటుంది, మీరైనా చూసుకోవచ్చు. అది ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే ఏమన్నా వెయిట్ అనేది మీకు డిస్ప్లే మీద పడితే అది లిక్విడ్ అనేది ఫామ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది ఫస్ట్ మీకు బ్లాక్ డాట్ వస్తుంది చిన్నగా. బ్లాక్ డాట్ ఏమవుతుందంటే మీకు అలా అలా పిక్సెల్స్ అనేవి బర్న్ చేసి మీకు పూర్తిగా అయితే బ్లాంక్ అయిపోతుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది 1 వీక్లో అయిపోద్ది. మీకు కొంతమందికి అయితే మీకు 2-3 డేస్లో అయితే మీకు అయిపోయే అవకాశం ఉంటుంది. ఒకరికి మీకు లేట్గా అవుతుంది. దాని మీద అయితే మీకు ప్రెజర్ పడకూడదు ఎప్పుడు AMOLED డిస్ప్లేలో. మొబైల్ కింద పడినప్పుడు కూడా వస్తుంది ఫ్రెండ్స్, అది ఆటోమేటిక్గా వస్తుంది, మీరేం చేయలేదు దానికి. ఫస్ట్ అయితే మనం బ్యాక్ డోర్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ సిమ్ ట్రే అయితే రిమూవ్ చేసుకున్నాను. బ్యాక్ డోర్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే మనకి ప్లాస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ అయితే మనకి బ్యాక్ ప్యానల్ అయితే వస్తుంది. ఇది ప్యానల్ కింద టైప్ వచ్చి మీకు నెక్స్ట్ ఇంకా హౌసింగ్ వస్తుంది. టెంపరేచర్ అయితే 160 to 170 అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీరు మీ బ్లోయర్ బట్టి టెంపరేచర్ అనేది పెట్టుకోండి. హీట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే మీకు ఇది బ్యాక్ డోర్ అనేది ప్లాస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్, అది మెల్ట్ అయిపోతుంది మీకు. అది ఒకటి గమనించుకోవాలి మీరు. టెంపరేచర్ అనేది ఎక్కువ పెట్టుకొని తీకండి, బ్యాక్ డోర్ అనేది పాడవుతుంది, మళ్ళీ మీరు కస్టమర్కి వేసి ఇవ్వాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు, స్లోగా ఓపెన్ చేసుకోండి. మీరు ఒకసారి టెంపరేచర్ ఎక్కువ ఇచ్చేసి గమ్మున ఓపెన్ చేసేద్దామంటే మీకు బ్యాక్ డోర్ అనేది మెల్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్, అదొకటి గమనించండి. నేనైతే ఓపెన్ చేసుకుంటా వస్తున్నా. 1 నుంచి 2 ఇంచెస్ అలా ఓపెన్ చేసుకోండి ఫస్ట్. మీకు పూర్తిగా అయితే మనకైతే బ్యాక్ డోర్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు ఇప్పుడు బ్యాక్ డోర్ అనేది సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే స్క్రూస్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్ స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోండి. లేదంటే మీరు మ్యాగ్నెట్ ఏమైనా ఉంటే మ్యాగ్నెట్కి పెట్టుకోండి ఫ్రెండ్స్, స్క్రూస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటాయి. మీరు అలా సైడ్కి పెట్టుకుని చేస్తే మీకు అవి కదిలిపోయి మిస్ అయిపోతాయి స్క్రూస్ అనేవి. మ్యాగ్నెట్ ఏమైనా మీకు ఉంటుంది కదా స్పీకర్స్, వాటిల్లో మ్యాగ్నెట్ ఏమైనా పెట్టుకుంటే మీకు స్క్రూస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అయితే లాక్ టైప్ అయితే వస్తుంది. లాక్స్ అనేవి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు పైకంటే మీకు లాక్స్ అన్నీ ఓపెన్ అయితే అవుతాయి. హౌసింగ్ సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం రింగర్ సెట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. రిమూవ్ అయితే చేస్తున్నాము. మీరైతే చూడొచ్చు, ఇదైతే లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు రైట్ సైడ్లో చూసారు కదా మీరు, నేను ఇప్పుడు ఎక్కడైతే ప్రెస్ చేస్తున్నానో ఆ ఏరియాలో మీకు లాక్ అనేది ఉంటుంది చిన్నది. అది మీకు పైకి ఓపెన్ చేసుకుంటే మీకు ఫ్రీగా అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది చూసుకోవచ్చు, మనకి సింపుల్గా అయితే రావడం జరిగింది. బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఇప్పుడు బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. గ్లూ స్టిక్కర్స్ అనేది మీకు గ్లూ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఈ ఏరియాలో మీకు రాకపోతే ఒకవేళ హీట్ చేసి తీసుకోండి, లేదంటే మీరు కెమికల్స్ యూస్ చేసి తీసుకోండి. 530 లేదంటే 10 అనేది యూస్ చేస్తే మీకు సింపుల్గా అనేది వస్తుంది. గ్లూ అనేది మొత్తం పూర్తిగా అయితే రిమూవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక కేబుల్స్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఛార్జింగ్ మొత్తం డిస్ప్లే ఇవన్నీ దీంట్లోంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. మీకు దీనికైతే సైడ్కి అయితే స్టిక్కర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి అది మొత్తం రిమూవ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకా నెట్వర్క్ కేబుల్స్ వైపు కూడా మీకు ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది, అది కూడా రిమూవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అది మళ్ళీ మీరు న్యూ డిస్ప్లే వేసినప్పుడు ఫిట్ చేసేయండి మీకు, ఎందుకంటే ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఈ వాల్యూమ్ బటన్ స్ట్రిప్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి కేబుల్స్ అనేవి దీనికి కింద నుంచి వెళ్ళడం జరిగింది. మదర్ బోర్డ్ ఓపెన్ చేసినా మనకి ఈ కేబుల్స్ అనేవి దీంట్లో ఇరుక్కుపోతాయి. దాని గురించి మనం ఫస్ట్ వాల్యూమ్ బటన్ స్ట్రిప్స్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఓపెన్ చేసుకుంటే మనకి కేబుల్స్ అనేవి బయటికి తీసుకురావాలి ఫస్ట్ మనం. ఇదైతే లాక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది సీసీ బోర్డ్ అనేది మీకు చూసుకోవచ్చు. ఇప్పుడు లాక్ అనేది నేను ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడైతే లాక్స్ నుంచి మనకి బయటకు వచ్చిన వెంటనే ఫ్రీగా అయితే రావడం జరిగింది. ఇది సింపుల్గా వస్తుంది. నెక్స్ట్ అయితే ఇయర్ స్పీకర్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు, డస్ట్ అయితే ఉంది, కొద్దిగా క్లీన్ చేసి సైడ్కి అయితే పెట్టుకుంటున్నాను. పార్ట్స్ ఆల్మోస్ట్ రిమూవ్ అయితే చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓన్లీ ఒకటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకటే ఉంది. ఇదైతే హీట్ చేసి మనం బ్లోయర్ అయితే హీట్ చేస్తున్నాం. చూడొచ్చు, హీట్ చేసి రిమూవ్ అయితే చేసుకుందాం, ఎందుకంటే ఇది గ్లూ అనేది ఉంటుంది కింద. మనం హార్డ్గా ఓపెన్ చేస్తే అది ఫింగర్ ప్రింట్ డ్యామేజ్ అవ్వే అవకాశం ఉంటుంది. హీట్ ఇచ్చి మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ప్రాపర్గా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, సింపుల్గా వస్తుంది. ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది నేను అలాగే ఉంచాను, ఇంకా ఫిట్ చేయలేదు.
ఇప్పుడైతే మీకు న్యూ డిస్ప్లే అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మొత్తం విత్ ఫ్రేమ్తో వస్తుంది, ఒరిజినల్ డిస్ప్లే ఇది. మీరు ఫోన్ కొన్నప్పుడు ఏదైతే వస్తుందో అదే డిస్ప్లే ఇది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. టోటల్గా విత్ ఫ్రేమ్ అయితే రావడం జరిగింది ఇది. బ్యాక్ సైడ్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ని. మనమైతే ఏదైతే రిమూవ్ చేసామో ఇప్పుడు పార్ట్స్ అన్ని దీంట్లో అయితే ఫిట్ చేద్దాం. ఫస్ట్ అయితే దీనికైతే స్టిక్కర్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ రిమూవ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. అది మీకు చాలా సెన్సిటివ్, కొంచెం డస్ట్ అయినా మీకు ఫింగర్ ప్రింట్ అనేది ప్రాబ్లం వస్తుంది, చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఫిట్ చేస్తాను. నెక్స్ట్ అయితే ఈ కవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కవర్స్ అన్నీ రిమూవ్ చేసుకుంటే మనకి ఫిట్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఈ స్టిక్కర్స్ అన్నీ రిమూవ్ చేసుకుంటే మనకి గ్లూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది న్యూ డిస్ప్లేకి మీకు ప్రతిదానికి ఇలాగ వస్తాయి, కొన్ని అయితే మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తాయి. అట్లకైతే మాన్యువల్గా గ్లూ అనేది వేసుకొని మనం ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. వాల్యూమ్ బటన్ స్ట్రిప్ అయితే చూసుకోవచ్చు, గ్లూ అనేది ఉంది. అదైతే నేను ఓపెన్ చేసి ఒకసారి మనం ఫస్ట్ అయితే కేబుల్స్ అయితే మనం ఎక్కించాలి కదా, నెట్వర్క్ కేబుల్స్, దాని గురించి అయితే మనం ఇదైతే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేస్తున్నాను, కెమెరాస్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా కేబుల్స్ అయితే ప్రాపర్గా ఫిట్ చేయాలి మీరు. 2 కేబుల్స్ అయితే మీకు సైడ్ అంటే మీకు లాక్ అనేది అవుతుంది, అది స్టిక్ అవుతుంది, లోపల గ్లూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఈ ఫ్లెక్స్ అయితే ఊడిపోవడం జరిగింది ఫ్రెండ్స్, మళ్ళీ అయితే ఫిట్ చేసుకుంటున్నాను. సిసి బోర్డ్ అయితే ఫిట్ చేస్తుంటే మనకి ఏదైతే బయటకు రావడం జరిగింది, చూసుకోవచ్చు. ఫిట్టింగ్ అయితే ప్రాపర్గా చేసుకోండి, ఎక్కువ ప్రెస్ చేస్తే మీకు కనెక్టర్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు కరెక్ట్గా చూసి చెక్ చేసుకొని ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ అయితే ఫిట్ చేస్తున్నాను నేను. ఇదైతే లాక్ అయితే వస్తుందని చెప్పాను కదా, రైట్ సైడ్లో అయితే మీకు లాక్ అయితే ఉంటుంది, అది మీరు ప్రెస్ చేసి సైడ్కి అంటే మీకు లాక్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. దీనికైతే ఒక స్క్రూ అయితే వస్తుంది, మీరు ఇప్పుడే వేసుకోండి ఎందుకంటే మీకు మళ్ళీ ఓడకుండా ఉంటుంది. మనం ఫస్ట్ అయితే బ్యాటరీ అయితే పెట్టి ఆన్ చేసి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది మనకి ప్రాపర్గా ఉన్న తర్వాత అప్పుడైతే మనం ఈ గ్లూ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాటరీ సంబంధించినవి అవి అయితే రిమూవ్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను, బూటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. మనకి మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. నోటిఫికేషన్ అయితే రావట్లేదు, సరే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేద్దాం. ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకి నోటిఫికేషన్ బార్ అయితే రావడం జరిగింది. డార్క్ మోడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్, అదైతే రిమూవ్ అయితే చేశాను. డిస్ప్లే అయితే చూసుకోవచ్చు మీరు, AMOLED డిస్ప్లే కాబట్టి మీకు బ్రైట్నెస్ అనేది మీకు ఎక్కువ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. LCD కంటే క్వాలిటీ కూడా మీకు ఎక్కువైతే ఉంటుంది AMOLED డిస్ప్లేలో క్వాలిటీ. నెక్స్ట్ అయితే ఒకసారి మనం టచ్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. ఫుల్ ఎడ్జెస్లో అయితే మీరు చెక్ చేసుకోండి ఫస్ట్. ఎడ్జెస్లో మీకు ఎక్కడైనా వదిలేస్తుందంటే మీకు ఒకసారి డిస్ప్లే కనెక్టర్ క్లీన్ చేసి చెక్ చేసుకోండి. మళ్ళీ మీకు అలాగే ఉందంటే డిస్ప్లే అయితే చేంజ్ చేసుకోవాలి. డిస్ప్లేలో ప్రాబ్లం ఉంటేనే మీకు 2-3 టైమ్స్ పెట్టినా కూడా ఆ ఏరియాలో మీకు టచ్ అనేది వర్క్ అవ్వదు. నేనైతే చూసుకోవచ్చు టచ్ అయితే మీకు ఫుల్గా అయితే చెక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డయల్ ప్యాడ్లోకి వెళ్ళి నెంబర్స్ కూడా చెక్ చేస్తున్నాను. కొన్ని ఏమవుతాయంటే మీకు డబుల్ నెంబర్స్, ట్రిపుల్ నెంబర్స్ పడిపోతాయి ఆటోమేటిక్గా, అదే ప్రెస్ చేసుకొని అక్కడ కూడా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంక వైట్ బ్యాక్గ్రౌండ్లో కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, రెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది మీకు కనిపిస్తాయి వైట్ బ్యాక్గ్రౌండ్లో. దానికైతే టచ్ అయితే ప్రాపర్గా ఉంది ఫ్రెండ్స్. గెస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి ఫింగర్ అనేది వర్క్ అవుతుంది లేదా. ఇది ఒరిజినల్ డిస్ప్లే కాబట్టి మీకు 100% ఫింగర్ అయితే వర్క్ అవుతుంది. చూడవచ్చు యాడ్ ఫింగర్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని కొంచెం ఫార్వర్డ్ అయితే చేశాను, ఫింగర్ యాడ్ చేయడానికి మనకి టైం అయితే తీసుకుంటుంది కాబట్టి. ఆల్మోస్ట్ అయిపోయింది, డన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మనం లాక్ చేసి స్క్రీన్ లాక్ చేసి చెక్ చేద్దాం. మనకైతే చూసుకోవచ్చు ఫింగర్ అనేది అన్లాక్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ అయితే చేశాను, అన్లాక్ అయితే జరిగింది, మళ్ళీ లాక్ వేయడం జరిగింది, మళ్ళీ అన్లాక్ అయితే జరిగింది ఫ్రెండ్స్.
ఫింగర్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. ఫింగర్ ప్రింట్ అయితే 100% మీకు వర్క్ అవుతుంది. ఒకవేళ వర్క్ అవ్వకపోతే మీకు సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే మీకు క్యాలిబ్రేషన్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. అది మీరు చూసుకోవాలి. క్యాలిబ్రేషన్ అని అడుగుతుంది కొన్ని మోడల్స్లో అయితే. మీరు మోడల్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ డివైస్ నేమ్ లేదు, మాస్టర్ అని ఉంది ఓన్లీ. ఈ మోడల్ నెంబర్లో చూసుకోవచ్చు. మోడల్లో RMX 3360 అని మీరు గూగుల్లో టైప్ చేసినా మీకు మోడల్ అనేది వస్తుంది. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఒకసారి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేద్దాం. చూసుకోవచ్చు మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయితే అవుతుంది. మీరు వెంటనే అయితే బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఒక 5 to 10 seconds అయితే వెయిట్ చేయండి మీకు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవుతుంది. మీకు పైకి చూడడానికి అయితే స్క్రీన్ ఆఫ్లో ఉంటుంది, కానీ ఒక 5 to 10 seconds అయితే బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది, మనకు కనిపించదు. నేనైతే బ్యాటరీ అయితే ఇప్పుడు రిమూవ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్యాటరీ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అయితే రిమూవ్ చేసి బ్యాటరీ అనేది ఫిక్స్ చేస్తాను ఇప్పుడు. చూసుకోవచ్చు స్టిక్కర్స్ అన్ని రిమూవ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే ఫిట్ చేస్తాను ఫ్రెండ్స్. డబుల్ బ్యాటరీ అయితే వస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ అన్నీ మీకు డబుల్ బ్యాటరీస్ వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ మీకు డబుల్ కనెక్టర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. బ్యాటరీ కనెక్టర్స్ కూడా 2 కనెక్టర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఇదైతే ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సిమ్ ట్రే కూడా వేసుకోవడం జరుగుతుంది. లాక్ అనేది మొత్తం పూర్తిగా అవిందా లేదా అని చెక్ చేసుకోండి. మొత్తం మొబైల్ అంతా పూర్తిగా తిప్పి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఇందాక ఏదైతే స్క్రూస్ అయితే రిమూవ్ చేశానో మొత్తం ఆల్ స్క్రూస్ అన్ని ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. స్క్రూస్ అయితే ఫిట్ చేయడం అయితే కంప్లీట్ అయితే అవ్వింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో దీనికైతే గ్లూ అనేది వేసుకొని ఫిట్ చేసుకుందాం. మీరైతే చూసుకోవచ్చు గ్లూ అనేది మీరు లోపల సైడ్కి వేసుకోవాలి. మీరు బయట సైడ్కి వేస్తే మీకు గ్లూ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఎక్కువ కూడా వేసుకోకండి ఫ్రెండ్స్, లైట్గా వేసుకుంటే మీకు గ్లూ అనేది స్టిక్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు ప్రెస్ చేస్తే మీకు గ్లూ అనేది స్టిక్ అయిపోతుంది. ఒక 2-3 అవర్స్కి అయితే మీకు స్టిక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం మీరు ప్రాపర్గా ఫిట్ చేసుకోవాలి. మీరు గ్యాప్స్ ఏమీ లేకుండా. గ్యాప్స్ అనేవి ఉంటే ఒకసారి మీరు రబ్బర్స్ అనేవి వేసుకుంటే మీకు ఆ గ్యాప్ అనేది మీకు క్లోజ్ చేస్తుంది ఫ్రెండ్స్. అది ప్రెస్ చేసి ఉంచుతుంది కాబట్టి మీ 3 అవర్స్లో అది గ్యాప్ అనేది లేకుండా చేస్తుంది. సరే మొబైల్ అయితే ఆన్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు మొబైల్ అయితే బూటింగ్ అవుతుంది ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. పాస్వర్డ్ అయితే అన్లాక్ అయితే చేయడం జరిగింది. ఇందాక ఏదైతే రిమూవ్ చేసామో ఆ డిస్ప్లే అయితే రైట్ సైడ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మీరైతే చూసుకోవచ్చు. టచ్ అయితే నేను చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ అయితే కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఫిట్టింగ్ అయితే మీకు ప్రాపర్గా అయితే రావడం జరిగింది. డిస్ప్లే వేసినట్టే ఉండదు ఫ్రెండ్స్. ఇది వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్తో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్.